అప్పుడు మంత్రి పెత్తనం, ఇప్పుడు మాజీ మంత్రి పెత్తనం. మిగతాదంతా సేమ్ టు సేమ్ అన్నట్లే ఉంది సర్వేపల్లి రాజకీయం. అపరాధ పరిశోధకుల్లా ఒకరిపై ఒకరు నిఘా పెట్టడమే తప్ప ప్రజల సమస్యలు పట్టించుకుంది లేదు. నియోజకవర్గంలో అభివృద్ధి జాడలేదు. కృష్ణపట్నం లాంటి కీలక పోర్టున్న నియోజకవర్గంలో రాజకీయం లంగరేస్తుందే తప్ప అభివృద్ధి అడుగు ముందుకేయడం లేదు. అది పొలిటికల్ ఫ్యాక్షన్ నియోజకవర్గం. అలాగని కత్తులు బాంబులు గట్రా ఏమీ ఉండవు. కేవలం మాటల తూటాలు, ఆరోపణలు, బాంబులు పేలుతుంటాయంతే. ఒకవైపు కాలుష్యం పెరిగిపోయి బతికుంటే బలుసాకు తినొచ్చని ప్రజలు గ్రామాలు వదిలి వలస వెళుతుంటే రాజకీయ మంటల్లో చలికాచుకుంటున్నారు అక్కడి నేతలు. సహజ వనరులకు కొదవలేని ఆ నియోజకవర్గంలో వాటిని తమకు అనుకూలంగా మలుచుకోవడం ఎలాగా అనే దానిపైనే ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నారు. నెల్లూరు సిటీకి కూతవేటు దూరంలోనే ఉంటుంది సర్వేపల్లి నియోజకవర్గం. పవర్ ప్లాంట్లు, కృష్ణపట్నం పోర్టు, పదుల సంఖ్యలో కంపెనీలతో వేల మందికి ఉపాధి కల్పిస్తోంది సర్వేపల్లి నియోజకవర్గం. మనసు పెడితే మరింత అభివృద్ధి చెందే నియోజకవర్గంలో ఎవరు ఎన్నికైనా తమ స్వలాభం చూసుకుంటున్నారనేది సర్వేపల్లి ప్రజల ఆరోపణ. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి విజయం సాధించారు. అప్పట్లో కాకాని అవినీతిని బయటపెట్టి ప్రజల్లో ఆయన్ని దోషిగా నిలబెట్టేందుకు టీడీపీ ప్రస్తుతం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రయత్నించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు కొనసాగుతున్నాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక సెకండ్ టర్మ్లో నెల్లూరు జిల్లా నుంచి మంత్రి అయ్యారు కాకాని గోవర్ధన్ రెడ్డి. వైసీపీ హయాంలో కాకాని నియోజకవర్గాన్ని దోచుకోవడమే తప్ప ఏమాత్రం అభివృద్ధి చేయలేదంటూ టిప్పర్లకు టిప్పర్లు దుమ్మెత్తిపోశారు సోమిరెడ్డి. కోర్టులో ఫైళ్ల గల్లంతు నుంచి చాలా అంశాలపై పరస్పరం ఆరోపణలతోని ఆగకుండా కేసులు పెట్టుకునే దాకా వెళ్లింది సర్వేపల్లి రాజకీయం. హ్యాట్రిక్ కొట్టాలని ఉబలాటపడ్డ కాకానికి 2024 ఎన్నికల్లో సర్వేపల్లి ప్రజలు చెక్ పెట్టారు. వరుస ఓటములు చెందుతున్న పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూ వచ్చిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని గెలిపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తయింది. కానీ అప్పటికి ఇప్పటికి ఏమీ తేడా లేదంటున్నారు సర్వేపల్లి ప్రజలు. హామీలు నెరవేరకపోవడంతో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతకు తోడు స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డిపై పెదవి విరుస్తున్నారు. కాకానిపై అవినీతి ఆరోపణలు చేస్తూ ఆయన్ని జైలుకు పంపించారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. 85 రోజులు జైల్లో ఉండి బెయిల్పై బయటకొచ్చిన కాకానిపై ప్రజల్లో సానుభూతి పెరిగింది. వైసీపీ ప్రభుత్వంలో ఏవైతే అక్రమాలు జరిగాయని టీడీపీ నేతలు గొంతు చించుకున్నారో ఇప్పుడు కూడా అవే కొనసాగుతున్నాయంటున్నారు సర్వేపల్లి ప్రజలు. అక్రమ మైనింగ్, గ్రావెల్ వ్యాపారం అడిగేది ఎవరన్నట్టు కొనసాగుతోంది. రాత్రింబవళ్లు ఎనీ టైం లిక్కర్ అన్నట్టుంది సిచ్యువేషన్. నియోజకవర్గంలో ఎవరు గెలిచినా తమ స్వలాభం చూసుకుంటున్నారని, నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేస్తున్నారని సర్వేపల్లి ప్రజలు ఆవేదన చెందుతున్నారు. 2.5 నెలల వైసీపీ మాజీ మంత్రి జైల్లో ఉండడంతో విపక్షం నుంచి నోరెత్తేవారు లేకుండా పోయారు. కేసుల భయంతో కొందరు నియోజకవర్గం వీడారు. కాకాని బయటికి వచ్చినా సర్వేపల్లిలో అపోజిషన్ వాయిస్ పెద్దగా వినిపించడం లేదు. దీంతో అడ్డొస్తే ప్రొక్లైన్లతో తొక్కుకుంటూ పోవడమే అన్నట్టుంది అధికార పార్టీ నేతల దూకుడు. ఏ రాయైతేనేం తల పగలగొట్టుకోవడానికి సర్వేపల్లి ప్రజల స్వాగతం ఇప్పుడు అలాగే ఉంది.